రైతుకి 5,000 రూపాయల పెన్షన్ సహాయాన్ని అందజేస్తాం. అలాగే ఎకరానికి 8,000 రూపాయల సాగు సహాయాన్ని అందజేస్తాం. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, మా తల్లులకి అండగా ఉండడానికి సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లని కుటుంబ సంఖ్యను బట్టి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఎంత సంపాదన ఉందని కాదు, మీరు ముస్లింలని కాదు, వేరే కులాలని కాదు, వేరే మతాలని కాదు, అందరికీ ప్రతి కుటుంబానికి 10 గ్యాస్ సిలిండర్లు చొప్పున 6 గ్యాస్ సిలిండర్ల దాకా సంఖ్యాబలాన్ని బట్టి, కుటుంబ సభ్యుల బలాన్ని బట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చేస్తాం. అలాగే రేషన్ తీసేసి డైరెక్ట్ గా ఆడపడుచుల అకౌంట్ లోకి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు డైరెక్ట్ మా ఆడపడుచు అకౌంట్ లోకి వేస్తాం. యువత రోడ్ల మీద ఇప్పుడు మనకి ఆదోనిలో 2 కుటుంబాల ఆధిపత్యం, 2 కుటుంబాల మధ్య నలిగిపోతా ఉంది. మీకు అండగా నిలబడడానికి కొత్త తరం నాయకులు కావాలి. మల్లప్ప గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా పెడుతున్నాం. సమయం బట్టి చెప్తాను నేను అడిగినప్పుడు. మొన్న ఆదోనికి సంబంధించి ఇస్లాం మత పెద్దలతో మాట్లాడినప్పుడు 2011 సంవత్సరంలో గొడవలు జరిగినాయి, మత కలహాలు, వాటిపై చాలా మంది కేసులు పెట్టారని చెప్పారు. కుదిరితే కేసుల్ని దయచేసి 2 మతాల యువత మీద ఎంతో కొంత దీన్ని మీరు కొంచెం సామరస్యంతో చూడాలంటే, ఇది ఎంత చట్ట పరిధిలో ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఇస్లాం మత పెద్దలకు చెప్తున్నాను, నేను మీకు మాటిస్తున్నాను, కేసులు నా పరిధిలో లేవు, కానీ నేను 2 మతాల వైపు ఉన్న గొడవల్ని, నేను ఆ యువత పైన కేసుల్ని ప్రభుత్వం నుంచి తీయించే దాని మీద సామరస్యపూర్వకంగా కోర్టులు కేసులను అని తప్పించమని నేను ప్రభుత్వం తరపు నుంచి నేను మీకు మాటిస్తున్నాను. కృషి నేను చేసి ఆ కేసులు తీయించే బాధ్యతని భుజాల మీద తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే ఆదోనిలో 20 ఏళ్ళు కొట్టుకోవాలా, 22 దశాబ్దాలు అంటే, అది కూడా నేను వచ్చానని చెప్పి మాట్లాడగానే ఒక జీవో పాస్ చేశాను, ఇంకా కాలేజ్ రాలేదు మనకి. నేను కోరుకుంటున్నాను, మీరు కాలేజీలకి, గవర్నమెంట్ కాలేజీలకి వెళ్ళి ఎవరికైనా సరే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకం ప్రవేశపెడుతున్నాం. మీరు డబ్బులు కట్టద్దు, మేము కడతాం, ప్రభుత్వం కడుతుంది. అలాగే మీరు ఇక్కడి నుంచి కాలేజీలకు వెళ్తే భోజనాలు ప్రభుత్వంలోని కాలేజీలోనే క్యాంటీన్స్ ఏర్పాటు చేసి మీరు ఇంట్లో భోజనం తెచ్చుకోకుండా మంచి బలమైన తిండిని, పోషక పదార్థాల తిండిని క్యాంటీన్లో సర్వ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. రైతులకి మన తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ఎల్సి కాలువ ద్వారా పూర్తి నీటి రావడం లేదంటున్నారు. ఇదొక్కటే కాదు, ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, రాయలసీమలో నాయకత్వాన్ని మార్పు కోరుకుంటున్నారా? మీరు
60-40 కాకుండా కొత్త తరం నాయకుల్ని కావాలని కోరుకున్నారా? నేను కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను, బాధ్యత గల నాయకత్వాన్ని తీసుకొస్తాను, మీకు అండగా ఉండమని. జనసేన పార్టీ మేనిఫెస్టోలో సౌభాగ్య రాయలసీమ నిర్మాణానికి మొట్టమొదటిగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మన నదీ జలాల పంపిణీ వివాదాలని 2 సంవత్సరాల్లో పరిష్కరిస్తామని రైతులకు అండగా ఉంటాం. అందుకోసం రాయలసీమ ఉదాహరణకి మన రైతులకు తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సి కాలువ ద్వారా పూర్తి నీటి వాటా రావడం లేదు. మరి దీనికి ఎవరు మాట్లాడతారు? దీనికి రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండ పని చేయాలనిపించదు, చంద్రబాబు గారికి అనిపించదు. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రాయలసీమ వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాను. దానికి స్వయాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేనే దానికి చైర్మన్ గా ఉండి ఏ నీటి సమస్యలు అయితే ఉన్నాయో 2 సంవత్సరాల్లోపు అన్నిటిని పరిష్కరించి తీరుతాం. కోర్టు సమస్యలుంటే కోర్టుకి ప్రత్యేకంగా బ్రిజేష్ వాటర్ ట్రిబ్యునల్ కి నివేదిక అర్పించి దాన్ని మనం సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తాం. అలాగే రాయలసీమకు సంబంధించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు కేవలం 2-3 కుటుంబాల నుంచి వస్తారు. ఏమనుకున్నాం? రాయలసీమ వెనుకబాటుతనానికి కొత్త తరం యువ పారిశ్రామికవేత్తలు రావాలి. ఇక్కడ ఖనిజాలు బయటికి తీయడంలో క్వారీలో కానీ అందరికీ బలం లేదు, అందరికీ వంతు వాటాలు లేవు. దానికోసం 2000 కోట్ల రూపాయల నిధితోటి ఎస్సీ ఎస్టీ ముస్లింల కోసం 2000 కోట్ల నిధితోటి మైనారిటీ ఫండ్ తో మనకి వెంచర్ క్యాపిటల్ ఫండ్ తోటి వీరి నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. అలాగే 25% గనులను తవ్వుతా ఉంటే వాటిని ఎస్సీ ఎస్టీ చెందిన యువతకి వారికి అందజేస్తాం. మనకి ఆదోనిని నేను అందరికీ ఇంత ఘన స్వాగతం పలికారు, నాకు ఇంత ప్రేమనిచ్చారు యువత.